విశ్వనాథ, రామాలయం నీ పాలిటిక్స్ కోసం అయితే మరి ఈ పెళ్లి దేనికోసం? అసలు నీ ఆలోచనలే నీకు మర్యాద లేకుండా చేస్తున్నాయి. ఫైనల్ గా చెప్తున్నా, నేను చెప్పినట్లు బీజన్ పెళ్లి చేసుకో. సారీ, అది జరగని పని. నేను నీలాగా నేను మోసం చేసుకోలేను. ఏంటి మనోళ్ళు సాఫ్ట్వేర్ జాబులు చేయడానికి వస్తారనుకున్నా డ్రైవర్లుగా కూడా వస్తున్నారా? డ్రైవరా? మా బావా ఏ పని చెప్తే ఆ పని చేస్తా. మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు, తీసుకెళ్తా. రేపు లేపేమన్నాడు అనుకో, లేపేస్తా. ఓ అందుకేనా బావా బామర్దులు ఇద్దరు కలిసి రాముగా నేను పీకలేకపోయారు? నువ్వు పో, నేను తర్వాత వస్తా. మీ అందరికీ ఆ రాముగాడే కరెక్టరా? బావా ఇటు రాకుండా చెప్పేశాడు బావా. ఎందుకనరా? నాకేం తెలుసు బావా, నువ్వేం చెప్పట్లేదు, ఈ గుండుగాడు ఏం చెప్తాడు? అరే నోరు మూసుకొని ఆడి మీద కూడా కన్నేసి ఉంచరా. వీడి మీద కూడా బావా? రే ప్రకాష్, మీ ప్రొడ్యూసర్ అనుకుంటా, రా. నా పేరు విశ్వనాథ్, జానకి బ్రదర్ని. ఓ సారీ, మా వాడికి సినిమా ఛాన్స్ వచ్చింది, దాని తాలూకు ప్రొడ్యూసర్ అనుకో. నువ్వు కూడా మంచి ఛాన్స్ కొట్టేద్దామని చూస్తున్నావుగా. మీరు నువ్వేవట్రా సినిమా వేషాలేస్తావా? అరే మా తాలూకే 2 కాఫీలు పంపించు. చెప్పండి, ఏదో అంటున్నారు ఇందాక. తెలిసి చెప్పి టైం వేస్ట్ చేసుకోను. నా పవర్ ఏంటో నీకు పూర్తిగా ఐడియా లేదు. డబ్బు బలుపా, పొలిటికల్ పొగరా? రెండు ఉన్నవాళ్ళం. బ్యాడ్ లక్, మీ చెల్లిగా 2 చిరాకే. అందుకే నేను నచ్చినట్టున్నా. రామాలయంకి నువ్వు విలన్ అని, నేను హీరోని అని తెలుసుగా, ఎవరు కోటేస్తుందంటావు? నన్నే బెదిరిస్తున్నావా? పని మాలా ఫ్లైట్ ఎక్కొచ్చావు, కాఫీ తాగి బయలుదేరు. నన్ను రెచ్చగొడుతున్నావు. దారటే తెలుసు కదా. బావా వీడు రాముగాడిని కలిశాడు. అవునా? ఏం చేస్తుంటాడ్రా? ఆడికి చెల్లినిచ్చి నీకు చేయిస్తాడేమో బావా. ఏంట్రా ఎడు మొహం పెట్టా? ప్రకాష్ గారి ఐడియా అని ఒక్కసారి వాడా, ఇలా అయిపోయా. గోపిగడ్ లవ్ అంటే గోలీలాట అనుకున్నాడు, తప్పు కదా బాబాయ్. ఏ అబ్బాయి, కంచెలో గోలీ పడలేదా? గోలీ కాదు బాబాయ్, గీత. ఆ ప్రకాష్ గారి మాట నమ్మి గీత దాట. ఇప్పుడు మొదటికే మోసం వచ్చేలా ఉంది. కొంచెం క్లుప్తంగా చెప్పు. శ్రీకృష్ణునికి సత్యభామ, ఈ గోపికాని గీత. పర్ఫెక్ట్ అనుకున్నా. మాట కొంచెం పెడసరంగా ఉంటుంది కానీ మనసు వెన్నపూస. ఏం చేసినా కరగట్లే. ఏం చేయాలరా అని ప్రకాష్ గారిని అడిగిన. పొయ్యి మీద పెట్టు కరుగుద్ది అన్నాడు. మరి కరిగిందా? కరిగిపోయి ఈడి ప్లేట్లోంచి పక్కోడి ప్లేట్లోకి పోయాడు. అనుభవజ్ఞులు బాబాయ్ పట్టేశారు. ఆ ప్రకాష్ గారి ప్లేట్లోకి వెళ్ళేట్టుంది. వానికి అసలే హీరో ఛాన్స్ అంటున్నారు. చిట్టిగాడి చిట్టి చిట్కా చెప్పమంటావా? హాయ్ గోపి, ఏంటి ఇలా వచ్చా? ఎవరే? ఓ ఈడా. గీత నీతో ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. ఏదో ప్లాన్ చేసినట్టే ఉన్నాడు. ఏంది మాట్లాడదామని పిలిచి మూగోన్ లెక్క చూస్తున్నావు? గీత నేను చేసిన తప్పే. ఆ పెక్కిగాంత ఇంకా డ్రామాలు ఆపే. డ్రామా ఏంద్రో? ఆ చప్పట్లు, ఆ స్వీట్స్. యాక్షన్ మంచిగా చేసిండని క్లాప్స్ కొట్టినా, ఎంకరేజ్మెంట్ ఇద్దామని స్వీట్స్ పెట్టినా. ఇందులో డ్రామా ఏంద్రా? ఇదంతా నీ ప్లాన్ అని నాకు తెలుసు. ఓ మళ్ళీ ప్లాన్ అంటూ దగుల్బాజీ ప్లాన్ వేసింది నువ్వు, కింద మీద మాట్లాడింది నువ్వు, కింద మీద చూసింది నువ్వు. కావాలంటే నీకు కాళ్ళు పట్టుకుంటానే. ఏదో క్యాజువల్ గా అన్నానే. మన దగ్గర ముచ్చట్లు చెల్లవు, నే సీరియస్. ఇంకోసారి ఈ గేమ్స్ ట్రై చేసినావు అనుకో, గుండు కొట్టించి గాడిద మీద కూర్చోబెట్టి మా కరీంనగర్లో గల్లీ గల్లీ తిప్పుతా పో.
ఎవరు కావాలండి? వస్తున్నా గవర్నమెంట్ నుంచి అన్నమాట. పైనుంచి ఆర్డర్స్ కదా, ఇక్కడ పిల్లలకి వసతులు సరిగ్గా లేవని, అక్కడ టౌన్లో ప్రభుత్వ సంరక్షణ సంస్థకి తరలించాలని. ఇంతకీ ఇక్కడ బాపిరాజు ఎవరు? అక్కడ. నమస్కారం. అనాథ శరణాలయం, రామాలయం, కలరింగ్ బాగానే ఇచ్చారు. ఫండింగ్ బాగా వర్కౌట్ అవుతుందా? ఆ విశ్వనాథ్ కూడా 50 దాకా ఆఫర్ ఇచ్చాడంటగా. డబ్బిచ్చి మీ అమ్మ నాన్న పేరు మార్చమంటే ఒప్పుకుంటారా? మార్చేద్దాం. రాష్ట్రాలు జిల్లాల పేర్లే మార్చేసాం. అమ్మా నాన్న లెక్క. మేం తలుచుకుంటే రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, అసెంబ్లీ దేన్నైనా మార్చేయగలం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు గొడవ పడకుండా ఒప్పేసుకోండి. కావాలంటే ఓ కోటి అడుగుదాం. నాకు 25%. గడ్డి తినాలంటే చాలా దొరికేది. ప్రాణం పోయినా పెద్దయ్య తప్పు చేయడు. గడ్డి తినేది మీరే. ఓహో, పంతులు గారా? కుళ్ళిపోయిన కొబ్బరికాయ పారేయడానికి తప్ప ప్రసాదానికి పనికిరాదు. ఒకసారి రాజకీయ నాయకుడి కన్ను పడ్డాక అది ఆడికి తప్ప ఇంకెవ్వడికి పనికిరాదు. మమ్మల్ని వదిలేయండి సార్. చూస్తారేంట్రా, సినిమా అయిపోయింది, తెర దించేసాం. సరుకు బండెక్కించేయండి. వాళ్ళని ఆగమనండి సార్. మీలాంటి వాళ్ళు కూడా తప్పు చేయమని బలవంతం చేయడం పద్ధతి కాదు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్, మీ కాలు పట్టుకుంటాను. కామనేరా, కానివ్వండి. కాకి, నువ్వని చెప్పు కాకి. పెద్దయ్య మీరన్న చెప్పండి పెద్దయ్య. మాట్లాడరేంటి పెద్దయ్య? వాడు పగపట్టి చాలా దూరం వెళ్ళాడు. కాకి పెద్దయ్య, వాడి బాబు పేరో బామ్మ పేరో ఏదో ఒకటి పెట్టుకుని చచ్చేవాడు. ఈయన గారి చేదస్తంతో పిల్లలకి శిక్ష పడింది. నారాయణ, నారాయణ, పెద్ద ఆయన పడిపోతున్నాడు, రావయ్యా. ఎవరు మీరు? రండి, ఇటు కూర్చోండి. మీతో పని ఉండొచ్చాను. చెప్పండి, ఏం కావాలి మీకు? నా మీదకి వచ్చి దమ్ములేక రామాలయం మీదకి వెళ్తాడంట. నేను ముందే చెప్పాను కదరా, నన్ను రెచ్చగొట్టకు. మళ్ళీ ఏం జరిగింది? ఇడు నా మీద కోపం పెద్ద మీద చూపిస్తున్నాడు. రాము, రాయ్, రేపు కనుక పిల్లలు వెనక్కి రాలేదో నీ సంగతి చూస్తా. యూజ్ లేదు, ప్లీజ్ రాము, పద. జానకిని వదిలేయడానికి నీకేం కావాలో చెప్పు. నీకు జానకి కావాలి, ఆ విశ్వనాథ్ గడిగా రామాలయం కావాలి. మేమేరా ఇక్కడ తెరిచి కూర్చున్నాం. నాకు జానకి కావాలి, ఫైనల్. నీకు చేతనైతే ఆ విశ్వనాథ్ గడి చేత రామాలయం వదిలిపెట్టి మా పెద్ద ఆయన కాలు పట్టుకునేలా చేయి. జానకిని వదిలేస్తా. నీకు బోనస్ కూడా, నేను ఈ అమెరికా వదిలి వెళ్ళిపోతాను. నువ్వు టికెట్ బుక్ చేసుకో, నీ పని అయిపోయినట్టే. తేడా ఏదైనా జరిగిందో పనోడి జీతం కొట్టేయడం నీ లక్షణమేమో కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఈ రాముగాడి లక్షణం. ఓడినా గెలిచినా రాజకీయం అనే ఆటలో పోటీ ఉండాలరా. ఆ రాముగా నేను చేయలేక ఇలా పనికిమాలిన బేరాలు తెస్తున్నావా? మన వాళ్ళు వాడి పని మీదే ఉన్నారు, అందుకే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. అంటే ఆట ఆడకుండా, పోటీ పడకుండా ఎక్స్ట్రా ప్లేయర్ లాగా కూల్ డ్రింకులు, వాటర్ బాటిల్స్ అందిస్తున్నావు అన్నమాట. జానకి నీ గురించి కరెక్ట్గానే చెప్పిందిరా, నువ్వెందుకు పనికిరాని వెదవ్వని. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. ఛా, నేను ఇండియా వెళ్ళి రామాలయం సంగతి చూసొస్తా. నువ్వు ఆ రామ్గాడి సంగతి చూడు, లేదంటే నీ సంగతి నేను చూడాల్సి వస్తుంది. అసలు ఏం చేస్తున్నారు మీరు? శత్రువులు మనకన్నా చాలా
ఇప్పుడు నన్ను ఎవరైనా వేసేసారనుకో ఏం జరుగుద్దిరా? ఏముంది బావా, ఇక నీ షాప్లో నేను మేనేజ్ చేస్తా. ఆ తర్వాత ఏదైనా బలిసిన పార్టీని చూసి పెళ్లి చేసుకుంటాను. ప్లాన్ బానే ఉందిరా, అందుకే ఈ గేదెలు కాసే వాళ్ళని తీసుకొచ్చావా? వాళ్ళ కోసం సిబిఐ FBI వాళ్ళు తిరుగుతుంటే మాట్లాడితే సిబిఐ వాళ్ళు FBI వాళ్ళు తిరుగుతున్నారంటావు, నీకెలా తెలుసురా? కాఫీ షాప్కి వచ్చారు బా వాళ్ళు. వచ్చి ఫోటో చూపించి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారని అడిగారు. ఆ తర్వాత బావా నేను కాఫీ తాగుతుంటే ఇందుకు కాదురా భారతదేశం పడింది. ఈ నా కొడుకులు పక్కన ఉన్న సిబిఐ వాళ్ళు చూడలేకపోయారు. ఈ ఫోటోలో ఉన్నవాడిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? లేదు. పైకెళ్ళు. నేను పైకి వెళ్తా, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కదిలేరా కాల్ చేస్తా. బయట మా వాళ్ళని చూడలేదా? సైగ చేస్తే సఫా చేస్తారు. విషయం ఏంటో చెప్పు. మీలాంటి వాళ్ళతో కనెక్షన్ ఉంటే కంఫర్ట్గా ఉంటుందని. కంఫర్ట్ కావాలంటే కాస్ట్ అవుతుంది. కాంటాక్ట్ నంబర్ 984880. ప్లీజ్ స్పెల్ ఇట్ ఫర్ మీ. అందుకే జోక్ చేశా. 5136044708. గుడ్, కాంటాక్ట్లో ఉంటా. నా నెంబర్ సేవ్ చేసుకోండి. మీ నెంబర్ మాడితే అప్డేట్ చేయండి. మీరు చాలా స్మార్ట్ సుమి. ఆ విషయం మా బావకి తప్ప అందరికీ తెలుసు. ఏంటి బావా? ఏదిరా ఆ సిబిఐ FBI ఫోన్ కార్డ్? నువ్వు ఇలా అడుగుతావనే నేను జాగ్రత్త పెట్టుకున్నాను. ఇదిగో. అది సిబిఐ FBI ఫోన్ నంబర్ కాదు కదరా. కాఫీ కావాలా, టీ కావాలా? కర్రలు కావాలా? మార్కెటింగ్. ఆగండి సార్, ఇప్పుడు మీ సేల్స్ వీక్గా ఉన్నాయనుకోండి, మీరేం చేస్తారు? మార్కెటింగ్. మేము అంతే. వర్క్ లేదు, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు మావాడే ఈ బ్రిలియంట్ ఐడియా ఇచ్చాడు. మరి ఈ కార్డు సిబిఐ FBI కాదా? రేయ్, ఇంత చెప్పిన తర్వాత కూడా ఈ కార్డు FBI వాళ్ళది కాదా అని అడుగుతావేంట్రా? కొంచెం వాడు. మరి ఆ రోజు వచ్చిన వాళ్ళు? నా వల్ల కాదురా, నువ్వు చెప్పు. సిబిఐ FBI ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? లేదు. చూస్తే ఈ నెంబర్కి ఫోన్ చెయ్యి. చెయ్యను. ఏ ఎందుకు? మొహానికి గుడ్డ కట్టేసుంటే ఎట్టా చెప్పేది? ఇప్పుడు ఇప్పుడు చెప్తా. మీకు ఇది కావాలంటే నాకు ఇది కావాలి. ఇంకో కాపీ ఉందా? లేదు బాస్. $5 అవుద్ది. $2 ఇస్తా. 2.5 ఫైనల్. ఇందా. మీరు సిబిఐ FBI రాలేరు. మరి శనగలు పకోడీలు అమ్ముకునే వాళ్ళు మళ్ళీ ఉన్నారు. అమ్మ దొంగన వెళ్ళారా? చూసావు బావ నేను ఎంత దమ్ చేశారో. నెక్స్ట్ 48 hours ఆ రాముగాడు ఏం చేస్తున్నాడనేది నెక్స్ట్ నాకు గంటకి రిపోర్ట్ కావాలి. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో నీకు పడతా పెద్ద పెద్ద కర్రలు. చేస్తారుగా? ఎవడరా వీళ్ళకి వీసా ఇచ్చింది? నీకు ఇచ్చిన వాళ్ళే. ఏం కావాలి మీకు? రామాలయాన్ని మీ అబ్బాయి నుండి రక్షించండి. ఈ సమస్య మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రశాంతమైన ఒక పల్లెటూరు. నేటి రాజకీయ నాయకులు అధికారానికి దాసులైతే నాటి రామాపురం పెద్దలు మంజరికి దాసులై ఈయన కూడా వచ్చాడా? కుర్ర కుంకలకి మాతో పోటీనా? చా
బహదూర్ గారు ఇంకా తమరిదే గొప్పలు అనుకుంటున్నారు. ఇంతకీ ఏం తెచ్చారో చూడు. అబ్బా అబ్బో చాలా పెద్ద గొలుసే తెచ్చాడండి. ఇది నిజం బంగారమేనా? మీ తాహ తింతేనా? కాసులో పేర్లు పెట్టుకొని కూర్చున్నాం ఇక్కడ. అబ్బా పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు కూడా వచ్చారన్నమాట. పొలానికి పూలకి తేడా తెలుసుకోవాలి. మరి పొలానికి గట్లేసుడు కాదు, మంజరిని గెలవడం అంటే. ఓహో అబ్బా దళారులు కూడా వచ్చారు. చిచి దేశానికి దరిద్రం పట్టింది. పూటకి గతి లేదు కానీ పెళ్ళికి పల్లకి కావాలన్నాడంట. అయినా మీ గురించి నాకెందుకులే, నాకొస్తే నేను వచ్చిన. రసికరాజులకు స్వాగతం. ఎవరు గొప్ప వారికే పక్క. శెట్టి గారు తొందరపడుతున్నట్టున్నారు. అందరినీ పంపించేయమంటారా? నీది ఆలస్యం. ఏం చేస్తున్నారు? మిగతా బావల మనసు చూడాలి కదా. అందరివి ఇంచుమించు సమానమే. నిర్ణయం ఎలా? పనిచేస్తే పరువుకి పరీక్ష పడితే పరీక్షగా పెట్టుకో. వయసులో ఉంది నేనేగా. వేగులారా, బావల పరువు గురించి ఆరా తీసి వేగిరన్ రండి. వేగుల ఆరాలో అప్పటికి ఏ బలహీనతలు లేని ప్రజలు ఏ స్వార్థం లేకుండా దానం చేసే నరసింహ అనే 2 ఎకరాల రైతు గొప్పవాడు అని చెప్పారు. స్వార్థం లేకుండా దానం చేస్తే గొప్పోడైపోతాడా? పక్క దక్కే ఋషుడిక్కడ లేడనుకుంటా. వసంతకాలం వరకు గడువు. అప్పట్లోగా మీలో ఎవరు గొప్ప తేల్చుకోండి. వసంతకాలం దాకా కావాలా? ఆ పైన నరసింహానికి కబురెళ్తుంది. సరే ఏం చేస్తాం? గడువుల్లోగా ఎలాగైనా గొప్ప అనిపించుకోవాలని పెద్దలు రకరకాల దానాలు మొదలుపెట్టారు. వస్త్రదానమని, సరుకుల దానమని, అన్నదానమని, చివరికి మద్యం కూడా దానం అయిపోయింది. రోజు రోజుకి పోటీ పెరిగిపోయింది. ప్రజలు వృత్తులు మానేసి ఉచితానికి మద్యానికి బానిసలయ్యారు. ఇదంతా చూస్తున్న మంచితనానికి పిచ్చెక్కినట్టయింది. వసంతకాలం రానే వచ్చింది. వసంతకాలం వచ్చింది, అమ్మాయి రాదే. ఏం శెట్టి గారు,
ఈసారైనా గెలుస్తారా లేక పస్తేనా? నీదే ఆలస్యం. మళ్ళీ పూలతోనే ఆడుకుంటున్నారు శెట్టి గారు. అరే పట్టి జారిపోయింది. కట్టన గట్టిగా. ఇది పెట్టి సరిపెట్టుకుంటారా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఈసారి వేగుల ఆరాలో వ్యసనాలకు బానిసలైన ప్రజలు సారా అందించిన చెంగల్ రాయుడుని గొప్పోడన్నారు. సాధించావు చెంగల్ రాయుడు బావా. పోటీలో గెలిచిన చెంగల్ రాయుడు మంజిరి దక్కిందని మద్యం పంపిణీ మానేస్తే మిగిలిన వారు ఉపయోగం లేని దానం వృధా అని మానేశారు. 60 బస్తాల బియ్యం, పప్పులు, ఉప్పులు ఉచితంగా ఇచ్చినా చివరికి సారా కాసుకున్న వాడికే పని అయింది. రేపటి నుంచి ధరలు 2 కాదు 3 పెంచుతాడు ఈ శెట్టి. సుఖాలకి అలవాటు పడ్డ ప్రజలకి నరకం మొదలైంది. దొంగతనాలు పెరిగాయి, హత్యలు మొదలయ్యాయి. ఈ రావణ కాష్టంలో మంచితనానికి మరణం తప్పలేదు. నరసింహం కూడా హత్యకి గురయ్యారు. ఆయన కొడుకునైనా నేను ఆ గొడవల్లోనే గుడ్డివాడినయ్యాను. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. పురాణాల్లో ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే పట్నం నుండి చదువు పూర్తి చేసుకొచ్చిన పెద్దయ్య తండ్రి చెంగల్ రాయుడి స్వార్థాన్ని ఊరి పెద్దల్ని నిలదీశాడు. ఈ గొడవల్లో ఒంటరి వాళ్ళైన మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి పెద్దయ్య రామాలయం మొదలుపెట్టారు. మాకు దేవుడయ్యాడు. స్వార్థంతో చేసిన దానం ఈరోజు కాకపోయినా రేపు చెడు చేస్తుందని, తన పరిధిలో దానం ఇచ్చే వారికి స్వార్థం ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు. కాలం గడిచే కొద్దీ ఈ నియమానికి పరీక్ష పెరిగింది. పెద్దయ్య ఆస్తి కరిగిపోయింది. దాతలు కరువయ్యారు. ఉన్నదంతా ఊడి చేసుకుని ఊర్వంక చూస్తారా? పెద్ద ఆయనకున్న మంచి పేరును వాడుకుని రాజకీయాల్లో ఎదగాలని మీ అబ్బాయి కూడా ఎంత కావాలంటే అంత ఇస్తాను, రామాలయం పేరు తీసేసి మా నాన్నగారి పేరు పెట్టమని అడిగాడు. పెద్దాయన కాదన్నాడు. అది మీ అబ్బాయికి నచ్చలేదు. పెద్దయ్య ఇవాళ రేపు అన్నట్టున్నాడు, మేము మీ అబ్బాయిని ఆపలేము. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరేమన్నా చేయగలుగుతారేమోనన్న ఒకే ఒక ఆశతో వచ్చాను. చేయగలిగితే ఏమన్నా చేయండి, లేకపోతే ఆఖరిగా ఒక్క మాట. నాయకులు 3 రకాలు. నేనున్నానని నిలబడి సమాజాన్ని నడిపించేవాడు మొదటి రకం. గెలిచిన మర్నాడే సమాజాన్ని నీ చావు నువ్వు చావుమని తన సుఖాన్ని చూసుకునేవాడు రెండో రకం. వెంబడే వస్తుంది కదా అని సమాజంతో వ్యభిచారం చేయించేవాడు మూడో రకం. మీ అబ్బాయి ఏ రకం నాయకుడు అవ్వాలనుకుంటారో మీ ఇష్టం. ఏరా రిపోర్ట్ మిస్ అయిందేంటి? మీకు పెళ్లి కార్డు రాలేదా? పెళ్లి కార్డా? రాము సార్ ఇక్కడ జానకితో పెళ్లికి రెడీ అయిపోయారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? రాము వెడ్ జానకి ఎట్ టెంపుల్. గుడ్ బై. పూరి ఇస్ వెయిటింగ్. రైట్, వీళ్ళ వల్ల కాదు కానీ మన వే రోజుల నుంచి నువ్వు నలుగురిని తీసుకెళ్ళి ఆ రాముగాడి సంగతి చూడు. ఆ జానకి సంగతి, ఆ బావగాడి సంగతి నేను చూస్తా. ఏంటే నువ్వు మీ అన్నయ్యగాడు డ్రామా చేస్తున్నారా? ఇప్పుడు నిన్ను తీసుకెళ్తా. ఆ రాముగాడు మీ అన్నయ్యగాడు ఏం తారో చూస్తా. ఏంటి క్లైమాక్స్కి వచ్చామా రాజా? అవును శ్రీ. చూడు రాజా, క్లైమాక్స్ ఫైట్ అన్నాక ఒక 100 మంది తెల్ల రౌడీలు 100 మంది నల్ల రౌడీలను పెట్టి తీయకపోతే నేను ఒప్పుకోనయ్యా. ఇది చిన్న సినిమా శ్రీ. అసలు మనం క్లైమాక్స్ ఫైట్ తీయట్లా, కొంచెం సింపుల్గా వెళ్దామని. రాజా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఫైట్ లేకపోతే తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతారయ్యా. నీకు సిచ్యువేషన్ కూడా ఉంది, యూజ్ ఇట్ యా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ కోసం ఒక ఫైట్ డిజైన్ చేస్తా.
శివరాన్ని పరువు కాపాడాలరా. చల్ అబ్బో లైట్ వేసి ఫైట్ అంటావేంటి రాజా? 2 కోట్లకు లైట్ కాక ఫైట్ వస్తుందా నీ? ఇది లైట్ ఫైట్, అసలు క్లైమాక్స్ ఇది. ఇండియా వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నావా? ఆపడానికి కాదు, ఒకసారి ఆలోచించమని అడగడానికి వచ్చాను. ఏంట్రా ఆలోచించేది? ఆ ముసలాడు మూలన పడ్డ సిద్ధాంతాలు వదిలిపెట్టి నేనడిగింది ఆలోచించుంటే రేపు ఎలక్షన్స్లో గెలవగానే ఆ పాతిళ్ళు పడేసి పెద్ద బిల్డింగ్ కట్టించుండేవాణ్ణి. మరి ఓడిపోతే? అయినా నీకు కావాల్సిన రామాలయం కాదు, పెద్ద అయినా ఆయన పేరుతో పడే ఓట్లు. నీ గెలుపు, నీ ఓటమి అంతా నీ స్వార్థమే. ఉపయోగం లేని మంచితనం ఎవ్వడికి అవసరం లేదురా. అందుకే కళ్ళు లేని నీ బాబు తప్ప కళ్ళున్న వాడెవడు ఆ రామాలయం వైపు చూడ్డం లేదు. అంతా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఎదగడం అంతే. నిజమే, కానీ పాపం ముసలానికి ఏం తెలుసు ఈ లోకంలో స్వార్థం లేని మనుషులు ఇంకా లేరని, ఆశపడటం అనవసరం అని. నువ్వు రాజకీయాల్లోకి ఎదగాలనే స్వార్థంతో రామాలయానికి 50 లక్షలు ఇవ్వడానికి చూసావు. నేను మా నాన్నకి ఇచ్చిన మాట కోసం రామాలయాన్ని, పెద్ద ఆయన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే స్వార్థంతో ప్రేమించిన నీ చెల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కొందరి స్వార్థం రామాలయం పుట్టుకకు కారణం అయితే నీ స్వార్థం అదే రామాలయం చంపేసింది. పెద్ద ఆయన ఇంక లేరు. ఇక్కడ జరుగుతున్న దానికి 2 పరిష్కారాలు. 1 నేను డబ్బు సంపాదించడం, లేదా 2 నీ మార్పు. కానీ ఈ 2 కాలంతోనే ముడిపడి ఉన్నాయి. ప్లాన్ చేస్తే రావు. కానీ అదే కాలం చెడువైపు తొందరపడుతోందని గ్రహించలేదు. పెద్ద ఆయన కోల్పోయాం. ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు కాకుండా ఉండాలంటే అది ఒక నీ వల్లే జరుగుతుంది. ఆలోచించు. నువ్వు నీ బాబుకు మళ్ళీ పనికిరాని కథలు చాలా చెప్తున్నావు. అయినా నాకు కావాల్సింది ఒక్కటే, నేను ఎదగాలి, నా ఫ్యామిలీ పేరు నిలబెట్టాలి, అంతే. పేరా? ఇలాగా? తల్లి జన్మనిస్తే తండ్రి దారి తప్పకుండా ఎదిగేలా చూస్తాడంటారు. కానీ తండ్రి పేరు చెప్పి దారి తప్పిన నిన్ను ఇప్పుడు నీ తల్లే మార్చాలి. చంప చెల్లు అనిపించాయినా. ఎవరు? ఎవరిది? కాకి మారినట్టున్నాడు మనిషి. కాలం ఎన్ని మార్పులైనా తెస్తుంది. ఠాంగే గారు హిస్టరీ క్రియేట్ చేసేట్టున్నారు సార్. ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్. అవునా? వింటానికి ఎంత అందంగా ఉందండి. వస్తాను సార్. సక్సెస్ పార్టీ అది యుఎస్ లో ప్లాన్ చేయండి సార్. అది మన ఫ్యామిలీ చూద్దాం అంటున్నారు. నువ్వు పద రాజా. గుడ్ నైట్ సార్. రాజా, టుమారో విల్ గో త్రూ మినిట్స్. ఎస్ సార్. ఓకే సార్. సార్ బాయ్. బాయ్. డాంగే గారికి భలే కదే. చేప చిక్కాలంటే ఎర్రచాలు, మరి డాంగే చిక్కాలంటే రాజా. 50 days యుఎస్ లో, 10 days ఇండియాలో, 50 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్, ఒక ఐటమ్ సాంగ్ బాలు గారు పాడిన పాట. ఇవన్నీ 2 కోట్లకు వస్తాయంటే నువ్వెలా నమ్మేవరా? 2 అని చెప్పడం 20 కీట్ చేయడం. అమ్మన రాజా, ఇట్ డాంగే గారు లక్కీ. 20 దగ్గర ఆపు. అన్లిమిటెడ్ చేయాలా? ప్లాన్ అదే. చిన్న సినిమా, అన్లిమిటెడ్ బడ్జెట్. రాజా, 365 days ఫంక్షన్ 25 lakhs పీపుల్ మధ్యలో విజయవాడలో చేద్దాం. వి మస్ట్ సెలబ్రేట్ ద విక్టరీ.
జస్ట్ జోక్. ఏది అన్లిమిటెడా విక్టరీయా?